నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ కాలనీ శివరాం నగర్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య, డాక్టర్ సింధూర పాల్గొని వైద్య సేవలు అందించారు। నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ కాలనీ శివరాం నగర్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య, సింధూర మేడం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు। సింధూర హాస్పిటల్ వారు ఈ ఉచిత శిబిరానికి సహకరించారని 38వ వార్డు శివాజీనగర్ శివరాం నగర్లో ఏకలవ్య స్కూల్లో బీజేపీ నాయకులు ఆగు రాజు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకన్న ముఖ్య అతిథిగా సింధూర హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ కంచర్ల కృష్ణ చైతన్య ఇటికాల ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో లోకేష్, గిరి, గుంటి రామకృష్ణ, నాగరాజు, ధృవాల మనమ్మ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు। నగర్లో సింధూర హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఏకలవ్య స్కూల్లో మనం ఈరోజు క్యాంప్ కండక్ట్ చేశాము। కిడ్నీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి, తర్వాత జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగరు, థైరాయిడ్ వీటన్నిటి గురించి కొన్ని టెస్టులు ఇవన్నీ చేయించాము। నేను కిడ్నీ డాక్టర్ని, నా పేరు శ్రీకృష్ణ చైతన్య, మా డాక్టర్ సాబు రాంప్రసాద్ గారు ఈయన। నేను ఫిజిషియన్। అయితే కిడ్నీ వ్యాధుల గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను పబ్లిక్కి। మామూలుగా అందరి మిస్కన్సెప్షన్ ఏంటంటే కిడ్నీ వ్యాధి వస్తే నీరు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ తాగాలి అని చెప్పని అనుకుంటారు, కానీ అది మంచి కాన్సెప్ట్ కాదు। ఆల్రెడీ పేషెంట్కి వాపులతో సఫర్ అవుతూ ఉంటారు, అయినా సరే ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటారు। మరి అది ఎక్కడి నుంచి మిస్కన్సెప్షన్ వస్తుందో ఆ మనస్తత్వం వల్ల నా దగ్గరికి పేషెంట్లు ఇంకా ఆయాసం ఎక్కువై వస్తున్నారు। సో నేను అడిగేది ఏంటంటే కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత లిమిటెడ్గా ఎంత యూరిన్ వస్తుందో చూసుకొని దాని ప్రకారమే నీరు తాగాలి, ఉప్పు తక్కువ తినాలి। ఇది కిడ్నీ జబ్బుకి ఎక్కువ కారణాలు ఏముంటాయంటే బీపీ, షుగరు ఈ ఉన్నవాళ్ళు ఎక్కువగా నా దగ్గరికి కిడ్నీ పేషెంట్స్ అవుతున్నారు। కిడ్నీ పేషెంట్స్ అయ్యాక బాగా క్రియాటినిన్ పెరిగిపోయి బాగా 10కో అట్లా వచ్చేదానికన్నా కూడా ఎర్లీ స్టేజెస్లో వస్తే దానికి ఏమన్నా కారణాలు ఏమన్నా ఉంటే చూసి కొన్ని కండిషన్స్లో దాన్ని ఫాస్ట్గా పెరగకుండా ఆపటమైనా దాన్ని కొంచెం నల్గొండ పట్టణ ప్రజలకు, అదేవిధంగా 38వ వార్డు ప్రజలకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు। ఈరోజు సింధూర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో 38వ వార్డులో ఏకలవ్య స్కూల్లో మేము మన హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో భాగంగా ఈరోజు అధిక జనాభా ఈ హెల్త్ క్యాంపుకు హాజరు కావడం జరిగింది। ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్న హెల్త్ సమస్యలు, పెద్ద ప్రాబ్లమ్స్, ఎందుకంటే హాస్పిటల్ పోయి చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నది। వాళ్ళకి అవేర్నెస్ కోసం ఈ ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తేందుకు సింధూర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది। ఈరోజు దాదాపు చాలామంది హెల్త్ క్యాంప్కి హాజరు కావడం జరిగింది। మొదటగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। ఈరోజు 38వ వార్డులో ఏకలవ్య స్కూల్లో సింధూర హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్
సింధూర మేడం గారు, కృష్ణ చైతన్య సార్ గారు, రాంప్రసాద్ సార్ గారు ఆధ్వర్యంలో కాలనీలో గల వృద్ధులకి, మహిళలకి, పురుషులకి ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఇక్కడ ఫ్రీ ఉచిత క్యాంపు ద్వారా వాళ్ళకి చూడడం జరుగుతుంది. ఇప్పటిదాకా 200 మంది దాకా వచ్చి చూయించుకున్నారు. ఇంకో 200 మంది వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది పెట్టడం ఈ వార్డులో 4వ సారి ఇక్కడ.